Hi, welcome back Hello. again. Hi. So now we'll be doing the preview for match number 41, that is between SRH versus RCB. సో మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న మ్యాచ్ అండ్ దట్ టు ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో జరుగుతోంది ఈ మ్యాచ్. ఆర్సీబీ వాళ్ళని చూసాము, లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీ మీద హైయెస్ట్ స్కోర్ చేశారు ఎస్ఆర్హెచ్. సో ఈ మ్యాచ్ అనేది వాళ్ళు 300కి ఎయిమ్ చేస్తున్నట్టు ముందే చెప్పడం జరిగింది. సో యువర్ థాట్స్? I think it's going to be another high scoring game అని చెప్పొచ్చు. 250 is on par. SRH ఆడిన ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్లో 200 క్రాస్ చేశారు ఈజీగా. అండ్ దెన్ 3 మ్యాచెస్లో హై స్కోరింగ్ 250 కూడా క్రాస్ చేశారు. సో ఐ థింక్ డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే 200 ఈజ్ గివెన్. సో ఒకవేళ ఆర్సీబీ 200 ఇస్తాము చేస్తారంటే హ్యాపీగా తీసుకుంటారు చేయడానికి. బట్ నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో పొరపాటున ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 250 స్కోర్ డెఫినెట్గా చేస్తుంది. 250 అబోవ్ అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఆర్సీబీ ఏంటంటే, ఒకవేళ ఆర్సీబీ ఈ మ్యాచ్లో గెలవాలి అన్న ఏదైనా థాట్ తోటి వెళ్ళింది అంటే మాత్రం వాళ్ళు కంప్లీట్ ఫ్రీడమ్ తోటి ఆడాలి. దే షుడ్ నాట్ ప్లే ఎనీ టాక్టిక్స్, ఏమీ లేకుండా ప్లెయిన్ బేసిక్స్తో ఆడగలిగితే దెన్ దేర్ మే బీ ఎ వెరీ స్లైట్ 10% ఛాన్సెస్ ఉండొచ్చు. అదర్వైజ్ ఇట్స్ వన్ సైడెడ్ గేమ్. ఎస్ఆర్హెచ్ హోమ్ అడ్వాంటేజ్ ఇంకా హైగా ఉంటుంది ఈసారి. బికాజ్ చూసారు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మ్యాచ్. అండ్ చాలా చాలా సపోర్ట్ అయితే వస్తుంది అనుకుంటున్నాను ఎస్ఆర్హెచ్కి రేపు గ్రౌండ్లో. ఎస్, లాస్ట్ 2 మ్యాచ్ కనుక తీసుకుంటే సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 160 ఆర్డ్ స్కోర్ చేసి ఎస్ఆర్హెచ్తో ఓడిపోవడం జరిగింది. ఎస్ఆర్హెచ్ కంఫర్టబుల్గా దాన్ని చేసేసింది. అండ్ అంతకుముందు ముంబై ఇండియన్స్ చూసాము, ఒక హైయెస్ట్ స్కోర్ మళ్ళీ వచ్చింది. దాన్ని ముంబై ఇండియన్స్ చాలా కష్టపడినప్పటికీ దాన్ని రీచ్ కాలేకపోయారు. సో ఎస్ఆర్హెచ్ డామినెన్స్ అయితే ఇట్లా క్లియర్గా కనిపిస్తుంది ఆ గ్రౌండ్లో. అండ్ రేపటి మ్యాచ్ అనేది దట్టు ఆర్సీబీతో కాబట్టి ఆర్సీబీ ఆల్రెడీ 10th పొజిషన్లో ఉంది. వాళ్ళ బౌలింగ్ చూసాము, లాస్ట్ మ్యాచ్లో దేవర్ గుడ్ ఎనఫ్ అని అనుకున్నాం, కానీ కేకేఆర్తో ఈవెన్ దట్ వాజ్ నాట్ ఎనఫ్. బ్యాటర్స్ కాస్త పుల్ చేశారు కానీ దే స్టిల్ లాస్ట్ ద మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో లైనప్స్ తీసుకుంటే ముందుగా ఆర్సీబీ లైనప్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? ఒకవేళ ఉంటే హూ ఆర్ దే గోయింగ్ టు చేంజ్ అండ్ హౌ ఇంపాక్ట్ఫుల్ దట్ కెన్ బి? ఐ థింక్ ఆర్సీబీ లైనప్లో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇదే అవకాశం అనే చెప్పొచ్చు. బికాస్ దే ఆర్ ఆల్రెడీ డౌన్ ద టేబుల్. సో మేబీ ఐ థింక్ మ్యాక్స్వెల్కి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. బికాస్ హీ కెన్ చేంజ్ ద గేమ్ అట్ ఎనీ టైమ్. ఆఫ్ కోర్స్ ఫామ్లో లేడు అనేది బిగ్ ఫ్యాక్టర్ అవుతుంది. బట్ స్టిల్ ఒక ఛాన్స్ అయితే ఇవ్వచ్చు, ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్లో అయినా యాడ్ చేసి. అదర్వైజ్ ఐ థింక్ దే విల్ కీప్ ద థింగ్స్ సింపుల్. డూప్లెసీ, కోహ్లీ, పాడిటర్, డీకే అండ్ క్యామరన్ గ్రీన్, ఇదైతే బ్యాటింగ్ లైనప్ ఉంటుంది వాళ్ళకు. అండ్ రిమైనింగ్ మేబీ 1 or 2 చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ లాగా వాళ్ళ బ్యాటింగ్ కొద్దిగా బాగుంది కాబట్టి విల్ జాక్స్ జాయిన్ అవ్వడంతో బ్యాటింగ్ స్ట్రెంత్ కూడా చాలా పెరిగింది. అండ్ హైదరాబాద్కి వచ్చేసరికి బ్యాటింగ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ ట్రాక్ ఉండబోతుంది కాబట్టి బ్యాటింగ్లో వాళ్ళకు అనుకూలంగా అయితే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో టాస్ కనుక డెఫినెట్లీ విన్ అయితే వాళ్ళు బౌలింగ్ చేయడం అనేది ఒక మంచి ఆప్షన్ కాకపోయినప్పటికీ దే హ్యావ్ టు, బికాజ్ వాళ్ళకు బ్యాటింగ్ స్ట్రెంత్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ అట్ ద సేమ్ టైమ్ విరాట్ కోహ్లీ చేజింగ్ బాగా చేస్తాడు కాబట్టి ఈజ్ ఎ గుడ్ చేజర్ కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ విరాట్ కోహ్లీకి హైదరాబాద్లో మంచి రికార్డ్ కూడా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ లైనప్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ లైనప్ పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. ఐ థింక్ దే ఆర్ గోయింగ్ విత్ ద సేమ్ టీమ్. చేంజెస్ ఏం చేయరు. మార్కండే ఉంటాడు బౌలింగ్లో, అండ్ దానికి తోడు షహబాజ్ అహ్మద్ ఉంటాడు. అండ్ వీలైతే అభిషేక్ అండ్ సమద్ కెన్ బౌల్ అండ్ ఈవెన్ మార్క్రమ్ కెన్ బౌల్. సో ఆప్షన్స్ ఉన్నాయి, స్పిన్ ఆప్షన్స్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఎలాగో ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ ఎస్ఆర్హెచ్ చేంజెస్ చేస్తుందని అయితే అనుకోను. మేబీ ఒకవేళ చేంజ్ చేస్తే కనుక ఉమ్రాన్ మాలిక్ రావాలి అనిపిస్తుంది. సో ఇంపాక్ట్ ప్లేయర్గా అతన్ని తీసుకుంటే బాగుంటుంది. బట్ అతన్ని తీసుకునే అవకాశం ఎప్పుడు ఉంటుంది అంటే
ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తే మాత్రం ఉమ్రాన్ మాలిక్ తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేశారంటే మాత్రం సేమ్ టీమే ఉంటుంది. లాస్ట్ ఎవరైతే ఆడారో వాళ్ళ టీమే ఉంటుంది. సో యా, ఐ థింక్ ఎస్ఆర్హెచ్ లైనప్ ఈజ్ ప్రిటీ మచ్ గివెన్. వాళ్ళు చేంజెస్ అయితే ఏం చేయరు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్. దే విల్ కంటిన్యూ విత్ ద సేమ్ టీమ్. యాహ్! డెఫినెట్‌లీ అదైతే మనం గమనించొచ్చు. ప్లస్ లాస్ట్ కొన్ని మ్యాచెస్ తీసుకుంటే యాడెన్ మార్క్రమ్ కాస్త పర్ఫార్మెన్స్ పరంగా కాస్త తగ్గినట్టు అనిపించింది. మేబీ ఇక్కడ యాడెన్ మార్క్రమ్‌ని చేంజ్ చేసే అవకాశం ఉందా? ఐ నో ద ఛాన్సెస్ ఆర్ ప్రెటీ మచ్ జీరో దేర్. బట్ ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆప్షన్, దే డూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు అండ్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి ఆల్రౌండర్‌గా మార్కో యాన్సన్ కూడా ఉన్నాడు. సో దే కెన్ యాక్చువల్లీ హ్యావ్ అ గుడ్ ఆప్షన్స్ దేర్. బట్ యా, ఐ డోంట్ థింక్ దే విల్ గో ఫర్ ద చేంజ్. సో ఓవరాల్‌గా లైనప్ డెఫినెట్‌లీ అలాగే ఉండబోతుంది. అండ్ కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు ఈ మ్యాచ్‌లో? కీ ప్లేయర్స్ అభిషేక్, క్లార్సన్, ట్రావిస్ హెడ్, నితీష్. ఆర్సీబీకి ఎవరు ఉండబోతున్నారు? ఆర్సీబీకి కీ ప్లేయర్స్ డీకే, విల్ జాక్స్ అండ్ ఒకవేళ మ్యాక్స్వెల్ యాడ్ అయితే మ్యాక్స్వెల్. అదర్వైజ్ మేబీ సిరాజ్ కూడా మేబీ ఇంపాక్ట్ చూపించగలడు, బికాజ్ ఐ థింక్ హోమ్ గ్రౌండ్ కాబట్టి మేబీ సిరాజ్ కెన్ బీ ఎ ఫ్యాక్టర్. బట్ ఐ డోంట్ థింక్ సిరాజ్ కెన్ డూ ఎనీథింగ్ విత్ దిస్ బ్యాటింగ్ లైనప్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. సో యా. సో వాళ్ళ ఫామ్ కూడా పెద్దగా చెప్పుకోవడంత లేదు. లాస్ట్ మ్యాచ్ చూసాము, కరణ్ శర్మ లాస్ట్లో కొంచెం వచ్చి బ్యాటింగ్ చేయగలిగాడు. కాస్త బౌలింగ్ కూడా బెటర్ అయింది అని చెప్పొచ్చు. మేబీ దే కెన్ స్టిక్ టు ద సేమ్ బౌలింగ్ లైనప్ ఇన్ దిస్ మ్యాచ్ ఆల్సో. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ మ్యాచ్కి ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? వన్ సైడెడ్ ఎస్ఆర్హెచ్, అందులో డౌట్ లేదు. బికాజ్ ఎస్ఆర్హెచ్ ఈ గ్రౌండ్లో హై స్కోరింగ్ చేస్తూ వచ్చింది. దే హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. అండ్ హోమ్ సపోర్ట్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ఎస్ఆర్హెచ్. ఒకవేళ పొరపాటున బ్యాటింగ్ వచ్చింది అంటే ఎస్ఆర్హెచ్కి మాత్రం ఆర్సీబీ 250 చేస్ చేయడానికి రెడీగా ఉండాలి, లైక్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. ఈవెన్ మోర్, వీ నెవర్ నో. All right. Who is going to be the star performer for this match? Star performer for this match, I'm going with Abhishek Sharma. ఆల్ రైట్. యా, అభిషేక్ శర్మ నుంచి డెఫినెట్లీ ఒక మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బౌలింగ్ తీసుకుంటే ఆర్సీబీకి చాలా తక్కువ ఉంది కాబట్టి స్ట్రెంగ్త్ వైజ్, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎకానమీ రేట్స్ కూడా చాలా హై ఉన్నాయి మిగతా టీమ్స్తో పోలిస్తే. సో అభిషేక్ శర్మకి డెఫినెట్లీ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ హీ హ్యాస్ ఎ పాయింట్ టు ప్రూవ్ బికాస్ హీస్ అన్ అప్కమింగ్ ప్లేయర్ అండ్ ఎవ్రీబడి ఈస్ లుకింగ్ అట్ హిమ్. అండ్ వరల్డ్ కప్ నియరింగ్, హీ హ్యాస్ very much chances going there if he proves here. So yes, yeah. Abhishek Sharma could be that person. And yes, that is a preview for this match. Thanks for joining. Thank you.